కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలోన ఎమ్మెగనూరు టౌన్ నందు కూడా సర్వే నంబర్ 4041A1Aలో కూడా దాదాపు 7 ఎకరాలు ఇక్కడ ఎమ్మెగనూరు మాది కులానికి చెందినటువంటి వారికి కూడా లెదర్ సొసైటీ 1950లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆ లెదర్ సొసైటీలోన షేర్లుగా ఉన్నటువంటి మా మాది కులాసులను షేర్లుగా తీసుకొని ఆ షేర్లను అధిక రేట్లుగా మరి అమ్ముకుంటూ అక్కడ ఆధిపత్య కులాలు దాదాపు ఇక్కడ ఈ టౌన్ చెందినటువంటి కొన్ని కులస్తులైనటువంటి ఆర్కేష్ గారు, రఘునాథ్ గారు మరి ఈ లెదర్ సొసైటీని పెట్టి నిట్ట నిలువును కూడా మాదిగలను ముంచి మోసం చేసి అధిక డబ్బులు కూడా దన్నుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ రోజు కులవృత్తులు చేసేది మాదిగలయ్యా, మా కులవృత్తులు మీరు ఎలా తీసుకుంటారనేది కూడా నేను సూటిగా అడుగుతున్నాడు. తక్షణమే ఎంఆర్ఓ గారికి నేడు మా ఎమ్మెగనూరు ఎంఆర్ఓ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. దీనిపైన విచారణ చేయండి. అవసరమైతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మా జైబీఎం ఎంఆర్పీఎస్ సంఘం వెళ్లి ఈ బాధితులందరూ కూడా న్యాయం చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే ఆధిపత్య కులాలు లెదర్ సొసైటీలోన ఆర్కేష్ రఘునాథ్ ఉన్నారో సొసైటీ నుంచి వెంటనే వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి మా మాదిగలను కూడా చైర్మన్ చేసి మేమే ఎక్స్పోర్ట్ గా చేసే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మరి బాధ్యత చేపట్టాలని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ఇక్కడ చాలా మంది మా వాళ్ళు వెళితే కూడా మరి చాలా వివక్షత అంటరాంతనం కూడా చూపించడం జరిగిందని కూడా తెలపడం జరిగింది. దాని విషయం రేపో మాపు కూడా వాళ్ళపైన SC/ST క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించడానికి కూడా జైబీఎం ఎంఆర్పీఎస్ సంఘ ఆధ్వర్యం కూడా వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ లెదర్ సొసైటీలో ఉన్నటువంటి 90 మంది మాదిగలకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జైబీఎం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జైబీఎం. లెదర్ సహకార సంఘం, లెదర్ కోప్ ఆపరేటివ్ సొసైటీ అయినటువంటి ఇది సంస్థ సాధారణంగా సభ్యుల చేత నడిపించబడేటువంటి పరిశ్రమ. ఈ రోజున ఈ పరిశ్రమ ఇది చర్మ పరిశ్రమకు సంబంధించి ఉత్పత్తులు తయారు చేయడం కానివ్వండి, మార్కెటింగ్, ఎగుమతులు మరియు సభ్యుల యొక్క సంక్షేమం కోసం ఏర్పాటైనటువంటి పరిశ్రమ. ఈ రోజున ఈ పరిశ్రమలో చాలామంది మా మాదిగ బిడ్డలు షేర్ హోల్డర్గా ఈ రోజున ఆ పరిశ్రమకు సంబంధించి చాలామంది ఉన్నారు. కానీ వాస్తవంగా లెదర్ సహకార సంఘంలో షేర్ హోల్డర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి కూడా కొన్ని హక్కులు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. అందులో ప్రధానంగా ఈ హక్కులు ప్రతి సభ్యుడు కూడా పొందుపరచడం జరిగింది. ఈ రోజున ప్రధానంగా రైట్ ఫర్ ఓట్ ఈ యొక్క లెదర్ సొసైటీలో ఈ యొక్క సంస్థలో ప్రతి ఒక్క సభ్యుడికి ఆ సంఘం యొక్క సమావేశంలో ఓటు వేసేటువంటి అధికారము ప్రతి ఒక్క సభ్యుడికి ఉంది. ఇలాంటి హక్కును కూడా ఈ రోజున కొంతమంది చైర్మన్లుగా ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఈ యొక్క హక్కును కూడా పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. అంతేకాదు ప్రధానంగా ఈ రోజున లాభాల్లో వాటా కూడా ప్రతి ఒక్క సభ్యుడికి ఈ యొక్క హక్కు కూడా ప్రతి ఒక్క సభ్యుడికి ఉంది. ఈ రోజున లాభాల్లో వాటా కూడా ఈ రోజున సంస్థలో అభివృద్ధిలో ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి సంస్థలో లాభాల్లో ఉన్నటువంటి సంస్థలో ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడికి డివిడెంట్ల రూపంలో లాభాలు వాటా కేటాయించాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇలాంటి హక్కును కూడా పూర్తిగా కొంతమంది దురుద్దేశంతో నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున పరీక్షించుకునే హక్కు కూడా ఈ రోజున సొసైటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఉంది. ఈ రోజున సంస్థలో ఆ యొక్క సమావేశాల్లో కానివ్వండి, ఆ యొక్క బుక్స్ కానివ్వండి, సంస్థ యొక్క బుక్స్ కానివ్వండి, జాబితా కానివ్వండి, ప్రతి ఒక్కటిని కూడా పరిశీలించేటువంటి హక్కు ప్రతి ఒక్క షేర్ హోల్డర్కి ఉంటుంది. అలాంటి హక్కును కూడా దుర్వినియోగం చేయడం జరిగింది ఈరోజు. అదే కాదు ఈ యొక్క ప్రధానంగా షేర్ హోల్డర్స్కి ఎంపిక కావడం అనేటువంటి హక్కు కూడా ఈ యొక్క షేర్ హోల్డర్కి ఉంటుంది. కానీ ఈ రోజున అలాంటి హక్కును కూడా దుర్వినియోగం చేసి వారంతకు వారే సమావేశాలు ఏర్పాటు చేసుకొని సభలు ఏర్పాటు చేసుకొని వారికి నచ్చిన వారిని చైర్మన్లుగా చేసుకొని వారికి అనుకూలం ఉన్న వారిని చైర్మన్లుగా చేసుకొని వారికి అనుకూలం ఉన్న వారిని సభ్యులుగా చేసుకొని ఈ రోజున మా బిడ్డలను మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా ప్రధానంగా షేర్ హోల్డర్ సభ్యుల్లో ఖచ్చితంగా ఒక హక్కు కూడా ఉంటుంది. ఏంటంటే సభలకు సమావేశాలకు ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేయాలి షేర్ హోల్డర్స్ని. కానీ ఎప్పుడు ఏ సందర్భంలోనూ కూడా షేర్ హోల్డర్స్ని ఇన్వైట్ చేసినటువంటి దాఖలాలు ఈ రోజున ఎమ్మెగనూరు లెదర్ సొసైటీలో లేదు. ఇలా ప్రతి దాంట్లో మోసం చేస్తూ ఈ రోజున అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతూ ఈ రోజు దళిత బిడ్డలు మోసం చేసి ఈ రోజున ప్రైవేటు వ్యక్తులకు ఆ యొక్క సొసైటీని అప్పచెప్పడం జరిగింది. వాస్తవంగా సొసైటీ ఏదైతే ఉందో ఈ సొసైటీ సంవత్సరానికి ఒకసారి ఆడిట్ రూపంలో ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించాలి. కానీ
ఈ రోజున దురుద్దేశంతో ఆ నివేదికను తప్పుడు నివేదికగా ప్రచారం చేసి తప్పుడు నివేదికను సమర్పించి ఈ రోజున ఎమ్మిగనూరు లెదర్ సొసైటీ ఈ పరిశ్రమ పూర్తిగా మూతపడిందని చెప్పేసి, ఈ పరిశ్రమలో ఎలాంటి పరికరాలు లేవని చెప్పేసి, ఈ పరిశ్రమలో ఎలాంటి వర్కర్స్ లేరని చెప్పేసి ఒక తప్పుడు నివేదికను ప్రభుత్వానికి ఇప్పించి, అదే విధంగా ఒక దురుద్దేశంతో ఈ యొక్క సంస్థను ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అప్పచెప్పి ఈ రోజున లీజులకి నడుపుతున్నటువంటి సందర్భం ఈ రోజున ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. అందుకే ఈ సందర్భం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ రోజున ఈ ఎమ్మిగనూరు పట్టణంలో ఆ మహానుభావుడికి ఆ కుటుంబానికి మంచి గౌరవం గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు మాకు ఉంది, ఆ గౌరవము మేము కూడా ఆ వ్యక్తిని గౌరవిస్తాము. కానీ ఈ రోజున భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఆ కుటుంబానికి ఒక గుర్తింపు, ఒక పేరు ఉంది. ఈ రోజున కొంతమంది ఈ రోజున ఎమ్మిగనూరు నడిబొడ్డులో ఆ నిలువెత్తు రూపమైనటువంటి ఆ వ్యక్తికి ఈ రోజున ఒక మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపాన్ని తగ్గించే కార్యక్రమాలు ఆలోచనలు చేయొద్దని కూడా ఆ కుటుంబ సభ్యులను కోరుకుంటూ, ఖచ్చితంగా ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి ఖచ్చితంగా ఏదైతే లబ్ధి ఉందో ఆ లబ్ధిని మా బిడ్డలకు అందజేయాలని కూడా కోరుకుంటూ, ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లేని పక్షంలో మా బిడ్డలకు న్యాయం చేయలేని పక్షంలో జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టి, అదేవిధంగా ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం అక్టోబర్ 4, 1973న స్థాపించినటువంటి లిడ్ క్యాప్ సంస్థ యొక్క దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి ఖచ్చితంగా మా బిడ్డలకు న్యాయం చేస్తామని కూడా తెలియజేస్తూ ఈ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.